హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. ఏపీ వ్యాప్తంగా ఎవరైతే రైతులు అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వీరందరికీ అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి దీని గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తుందా అని రైతులు సంవత్సరం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లు అయిపోయాయి, మళ్ళీ ఖరీఫ్ సీజన్ కూడా వచ్చేసింది. వర్షాలు సరిగ్గా పడి ఉంటే ఈ పాటికే పంటలు కూడా వేసుకునేవారు. కానీ ఇంకా అన్నదాత సుఖీభవ పథకం అమలు కాలేదు. ఇటీవల జూన్ 12వ తేదీన అమలు చేస్తామని ప్రభుత్వం వర్గాలు చెప్పినా ఇప్పుడు తేదీ మారింది. కొత్త తేదీని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. జూన్ 20న అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ తేదీని ఎంచుకోవడానికి బలమైన కారణం ఉంది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం పథకమైన పీఎం కిసాన్తో లింక్ ఉంది కదా. అందువల్ల పీఎం కిసాన్ డబ్బులు జూన్ 20న అకౌంట్లో జమ అవుతాయని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. అందువల్ల తాము కూడా అదే తేదీన అకౌంట్లో మనీ జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందువల్ల రైతులకు జూన్ 20వ తేదీన అన్నదాత సుఖీభవ అమలవుతుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తరపున రైతుల అకౌంట్లో 2000 రూపాయలు జమ చేయబోతుంది. ఇలా కేంద్రం జూన్, అక్టోబర్, ఫిబ్రవరిలో 2000 రూపాయల చొప్పున సంవత్సరానికి మొత్తం 6000 రూపాయలు ఇస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కోసం 14000 రూపాయలు ఇస్తుంది. దీన్ని కూడా 3 విడతలుగా ఇస్తుంది. అంటే జూన్ 20న 5000 జమ చేస్తుంది. అంటే జూన్ 20వ తేదీన 5000 జమ చేస్తుంది. అలాగే అక్టోబర్లో మరో 5000, ఇంకా ఫిబ్రవరి నెలలో 4000 జమ చేస్తుంది. ఇలా మొత్తం 14000 రూపాయలు జమ అవుతాయి. ఏపీలో మొత్తం 45,71,000 మంది రైతులను అన్నదాత సుఖీభవ పథకం పొందేందుకు అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అయితే ఏపీలో పీఎం కిసాన్ పొందుతున్న రైతుల సంఖ్య 42,36,903 మాత్రమే. 3,34,097 మందికి కూడా అన్నదాత సుఖీభవ కింద మనీ ఇవ్వబోతుంది అనుకోవచ్చు. అడవి భూముల పట్టాలు పొందిన రైతులకు కూడా మనీ జమ అవుతాయి. మొత్తంగా జూన్ 20వ తేదీన రైతుల అకౌంట్లో మొత్తం 7000 రూపాయలు జమ అవుతాయి. అలాగే అక్టోబర్లో మరో 7000, వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మరో 6000 జమ అవుతాయి. అలా సంవత్సరానికి 20000 ఇస్తానన్న ప్రభుత్వం హామీ నిలబెట్టుకున్నట్లు అవుతుంది. అయితే జూన్ 12న కాకుండా జూన్ 20కి తేదీని పొడిగించడం రైతులకు ఒకంత నిరాశ అనుకోవచ్చు. కానీ ఒకే రోజున ఎక్కువ మనీ రాబోవడం ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక మెలిక ఉంది. కేంద్రం కనుక పీఎం కిసాన్ జూన్ 20న కాకుండా మరో తేదీ అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన తేదీని మార్చుకుంటుంది. కేంద్రం ఎప్పుడు మనీ వేస్తుందో అప్పుడే ఏపీ సర్కార్ కూడా అకౌంట్లో జమ చేస్తుంది. అంటే అన్నదాత సుఖీభవ అమలు అనేది పీఎం కిసాన్ అమలు తేదీ ఆధారంగా ఉండబోతుందని రైతులు గమనించాలి. ఈకేవైసీ పూర్తి చేసిన రైతుల అకౌంట్లో మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతాయి. అయితే ఈ రైతుల్లో చాలామంది ఈకేవైసీ పూర్తి చేశారు. పీఎం కిసాన్ మనీ అందుతున్న వారంతా ఈకేవైసీ పూర్తి చేసిన వారే. కాబట్టి జూన్ 20వ తేదీన పీఎం కిసాన్ మనీ అందుకునే వారందరికీ ఏపీ ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ మనీ కూడా అందుతుందని అనుకోవచ్చు. అయితే ఈసారి కౌలు రైతులకు మాత్రం మనీ రాదు. ఎందుకంటే వారికి ఇంకా కౌలు రైతులుగా గుర్తించే కార్డులు ఇవ్వలేదు. ఖరీఫ్ సీజన్లోనే రైతులను గుర్తించి కార్డులు ఇచ్చి జాబితాలో చేర్చి వారికి విడిగా ఈ డబ్బులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో చూసారు కదా, మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.